చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 44వ ఓవి 617వ పేజీ 42వ అధ్యాయం 44వ నుంచి ఈరోజు చదువుతున్నాము. షిరిడి పటేల్ రామచంద్ర దాదా ఒకసారి చాలా జబ్బు పడ్డాడు. ఆ బాధను భరించలేకపోయాడు. ఏది మిగలకుండా అన్ని రకాల చికిత్సలు అయ్యాయి. అతి దుఃఖకరమైన కష్టాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి కలిగింది. పటేల్ చాలా బాధపడిపోయాడు. అట్టి పరిస్థితిలో ఒక అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటమయ్యారు. అప్పుడు పాటిల్ బాబా పాదాలు పట్టుకుని నిరాశతో, నాకు మరణం ఎప్పుడు వస్తుంది? ఇంత మాత్రం నిశ్చయంగా చెప్పండి. నాకు జీవితంపై అసహ్యం కలిగింది. మృత్యువు కష్టమని అనిపించడం లేదు. చావు ఎప్పుడు నన్ను కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అప్పుడు కరుణామూర్తి అయిన బాబా, నీవు ఏ చింత పెట్టుకోకు, నీ గండం గడిచింది. చావు భయం తొలగిపోయింది. వృధాగా ఎందుకు బాధపడతావు? నీకేం భయం లేదు. నీకు మరణం తప్పింది. కానీ రామచంద్ర, నాకు తాత్యస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. శక సంవత్సరం 1818 దక్షిణాయనంలో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష విజయదశమి రోజున తాత్య ముక్తిని పొందుతాడు. ఈ విషయం అతనితో చెప్పవద్దు. దీన్నే మనసులో పెట్టుకుని కూర్చుంటున్నాను. అహర్నిశలు చింతలో క్షీణించిపోతాడు. మరణం ఎవరికి ఇష్టం ఉండదు. కేవలం 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యకు సమయం సమీపించింది. రామచంద్రునికి దిగులు పట్టుకుంది. బాబా మాట వజ్రలేపనం వంటిది. తాత్యకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. బాలా అనే దర్జీ చెవిన వేసి ఈ విషయం ఎవరికీ తెలియచేయవద్దు అని వేడుకున్నాడు. వారిద్దరికీ చింత పట్టుకుంది. నిజంగానే రామచంద్ర పాటిల్ పక్కపై నుండి లేచాడు. అతని జబ్బు తగ్గింది. రోజులు లెక్క పెడుతూ తెలియకుండానే కాలం గడిచిపోయింది. బాబా చెప్పిన మాటలోని విశేషం, శక సంవత్సరం 1840లోని భాద్రపద మాసం గడిచి ఆశ్వయుజం ప్రారంభమైంది. తాత్య మంచాన పడ్డాడు. అక్కడ తాత్య జ్వరంతో జబ్బు పడితే ఇక్కడ బాబాకు చలితో వణుకు పట్టుకుంది. తాత్యకు బాబాపై నమ్మకం. బాబాను రక్షించేవాడు శ్రీహరి. దర్శనాన్ని కూడా వెళ్ళలేకుండా తాత్య పక్క వదలకుండా ఉన్నాడు. అతడి శరీర బాధను భరించలేకపోతున్నాడు. విశేషం ఏమిటంటే అంతటి యాతనలో ఉన్న మనసును బాబాపై ఉంచాడు. నడవలేకుండా కదలలేకుండా ఉన్నాడు. అతని బాధ బాగా పెరిగిపోతుంది. ఇక్కడ బాబా బాధతో మూలగడం రోజు రోజుకు పెరుగుతూ రెండింతలైంది. అలా వారి బాధ ఆపలేనంతగా అయింది. బాబా సూచించిన రోజు సమీపించింది. బాలాకు రామచంద్ర పటేల్కు ఒళ్ళు చెమటలు పట్టసాగాయి. బాబా చెప్పింది నిజంగానే జరిగేలా ఉంది. తాత్యకు మంచి లక్షణాలు కనిపించడం లేదు. అతని బాధ అధికమవుతూనే ఉంది అని వారు అనుకున్నారు. శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్య నాడి కొట్టుకోవడం మెల్లగా తగ్గసాగింది. అతనికి మృత్యువు సమీపించినట్లు అనుమానించి ఆప్తులు ఇష్టులు గాబరా పడ్డారు. కానీ విశేషం జరిగింది. తాత్య గండం తప్పి తాత్య కూడా బ్రతికిపోయాడు. అతనికి బదులుగా పోయినట్లు బాబాయే వెళ్ళిపోయారు. 65 బాబా వాణిని గమనించండి. తాత్య పేరు చెప్పి ఏకాస్త వేళ తప్పకుండా ఆ సమయానికి తమ ప్రయాణాన్ని సన్నాహపరుచుకున్నారు. భవిష్యాన్ని నిదర్శనంగా సూచించారు. అయినా అంతా జరిగిపోయే వరకు ఎవరికి అర్థం కాలేదు. తాత్యకు బదులుగా బాబా తమ శరీరాన్ని ఇచ్చి తాత్య మృత్యువును ఆపేశారని ప్రజలు అన్నారు. ఏమో, వారి లీల వారికి అర్థమవుతుంది. బాబా శరీరాన్ని వదిలాక సుప్రభాతాన అరుణోదయ వేళ వారు పండరీపురంలో దాసగను స్వప్న దృష్టాంతాన్ని కలిగించారు. మసీదు కూలిపోయింది. షిరిడీలో నూనె వ్యాపారులందరూ నన్ను బాగా కష్టపెట్టారు. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే నేను ఇక్కడి వరకు వచ్చాను. వెంటనే షిరిడీకి వచ్చి నన్ను బాగా పూలతో కప్పు. ఈ నా కోరికను తీర్చు. ఇంతలో షిరిడీ నుంచి ఉత్తరం అందగా బాబా సమాధి చెందినట్టు తెలిసింది. ఆ వార్త విని దాసగను తక్షణం షిరిడీకి బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చి సమాధి ఎదుట జయ జయకారాలతో రాత్రి పగలు భజన నామ సంకీర్తన చేశాడు. తను స్వయంగా హరినామంతో అత్యంత మనోహరంగా పూలహారాన్ని గుచ్చి ప్రేమతో సమాధిపై అలంకరించాడు. అన్న సంతర్పణ కూడా చేశాడు. ఆ అఖండ నామ ఘోషతో షిరిడీ భూలోక వైకుంఠమైంది. ఆ నామం ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతమంతా నిండిపోయేలా దాసగను నామాన్ని కురిపించాడు. బాబాకు దసరా ఎందే ప్రీతి ఎందుకు అంటే, సంవత్సరంలోని 3.5 రోజులు ముహూర్తాలలో దసరాను ప్రయాణ కార్యాలలో విశేష శుభ సమయంగా భావించడం అందరికీ విషయమే. అయినా ఇది సమంజసం కాదు. రాకపోకలనేవి లేని వారికి మరణం ఎక్కడుంటుంది? అటు వారికి శుభముహూర్తం ఎందుకు? ధర్మాధర్మ బంధనాలు లేని వారికి సకల బంధనాలు విడిపోయిన వారికి ప్రాణం పోవటం అనేదే లేని వారికి నిర్యాణం ఎక్కడిది? బ్రహ్మైవ సన్ బ్రహ్మప్యేతి అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావడం పోవడం లేని సాయి మహారాజుకు మరణమేలా అసంభవం? అసలు పయనమనేది లేని వారికి
ఉత్తరాయణమైతే ఏం, దక్షిణాయనమైతేనేం, దీపపు జ్యోతి దీపంలోనే మిళితమయ్యేలా వారు ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు. 80వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.